హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు. హంపి వెళ్తున్నా అని చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. 5:36కి నేను స్టార్ట్ అవ్వాలి. ఇంక తెలిసిందేగా డిలేస్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకున్నాము. మా దగ్గర ఈ లగేజ్ ఉంది. ఇవి కష్టపడి ఇప్పుడు బైక్ పైన తీసుకుని వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము హైలక్స్లోనో ఇసుజులోనో పెట్టేస్తాము. సో బైక్ పైన నాకు ఈరోజు టాప్ బాక్స్ ఒకటే ఉంటుంది, కానీ ప్యానియర్స్ ఉండట్లేదు. నేను అవునా వచ్చేస్తున్నా. కరెక్ట్ 5 minutesలో ఉంటాం మీ దగ్గర. ఓకే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. 5 minutesలో వాళ్ళు ముందుంటా అని చెప్పాను. సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము. ఒక మల్టీస్టాడా GS ఒక Z900 యూటర్న్, అలానే ఒక హైలెక్స్ వెనకాల ట్రైలర్, దాని వెనకాల LC. ఇదే మన ట్రైలర్. ఒకవేళ కావాలంటే 4 bikes దీనిలో లోడ్ చేసి అందరం కార్ ఎక్కేయచ్చు. కార్స్ అయితే ముందు వెళ్ళిపోయాయి, ఎందుకంటే వాళ్ళు ORR పై నుంచి వస్తారు. మనం సర్వీస్ రోడ్లో వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను యూజ్ చేసే హెల్మెట్ NHK రేసింగ్ హెల్మెట్, అందుకని దీనికి సెనో పెట్టలేదు. ఇప్పుడేమో నాకు రైడ్లో కమ్యూనికేట్ చేసుకోవడానికి లేదు, ప్రతిదానికి కాల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ అంటే ఆగాము. నెక్స్ట్ హిల్ పార్క్ వస్తుంది. హిల్ పార్క్లో బ్రేక్ఫాస్ట్ తాగుతాము. నా ఒక్క ఫుల్ ట్యాంక్తో హంపి వెళ్ళిపోవచ్చు. మనం రిటర్న్లో మళ్ళీ ఫుల్ చేయించుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బ్రో. ఎందుకు బ్రో పరిగెత్తుకుంటూ? నేను ఎక్కడికి వెళ్తాను? అయ్యో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జాగ్రత్త బ్రో. పర్లేదు. బాయ్ బ్రో, జాగ్రత్త. ఇక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంది. హలో, హాయ్. థ్యాంక్ యూ. అవునా? థ్యాంక్ యూ బ్రో. ఒక 5-10 minutes ఆగాము ఇక్కడ, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సేమ్ హియర్ బ్రో. అవునా? రోడ్స్ బాగున్నాయి బ్రో? అవును, చాలు 80-90 చాలు. బాయ్ బ్రో, జాగ్రత్త. హంపి రోడ్స్లో రైడ్ చేయడం ఇదే కరెక్ట్ సీజన్ అనుకుంటా. నేను ఎప్పుడు హంపి అన్నా సరే ఫ్రెండ్స్, క్లైమేట్ కొంచెం హాట్ ఉంటుంది, రోడ్స్ అస్సలు బాగోవు, చాలా స్లో వెళ్ళాలి అన్నారు. కానీ పర్లేదు, 100s 130s చేస్తున్నాము. రోడ్స్ బాగున్నాయి, క్లైమేట్ బాగుంది. సూర్యది Z900కి నెంబర్ ప్లేట్ అక్కడ ఊడిపడిపోయింది. అక్కడక్కడ రోడ్స్ బాగాలేదు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్ ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వస్తా ఇక్కడికి.
మనకి హార్డ్లీ 12-15 కిలోమీటర్స్ ఉంటుంది అది. రీచ్ కూడా అయిపోయాము. ఇవన్నీ ఆర్ఎఫ్సి వెహికల్స్. మీరు నా లాస్ట్ ఆర్ఎఫ్సి వ్లాగ్స్లో చూసుంటారు. ఆ పార్టిసిపెంట్స్ అందరూ ఉంటారు ఆల్మోస్ట్. మన స్క్రూట్నీ జరుగుతున్నట్టుంది. ఇంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు అనుకోలేదు. ఆర్ఎఫ్సి కంటే ఎక్కువ ఉన్నారు. అసలే నాకు ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఉండదు. వెనకాల నెంబర్ ప్లేట్ దగ్గర వీల్ చూడండి, గోప్రో ఫిక్స్ చేసుకుంటున్నారు. సూర్యకు ఫుటేజ్ కావాలంట. రీచ్ అయిన తర్వాత కొంచెం టైర్డ్ అయిపోయామని లంచ్ చేసి రూమ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యాము. అసలు దగ్గరలో ఏమన్నా చూసొద్దామని బైక్స్ తీసుకుని బయటకు వచ్చాం. వచ్చేటప్పుడు కొన్ని లొకేషన్స్ చాలా నచ్చాయి. అవన్నీ ఇప్పుడెక్కడ పట్టుకోవాలి. మోస్ట్లీ రేపు నేను ఈవెంట్ దగ్గర కూడా ఉండను, బయటకు వచ్చి ఫుల్ తిరుగుతా. ఎక్కడికి రాది టెంపుల్, ఫేమస్ టెంపుల్ హంపి. ఇప్పుడు అది రేపు వెళ్దాం రా. ఇప్పుడు ఏదైనా మంచి లేక్ కానీ అలాంటిది ఏమైనా ఉందా చూడు కదా. గీతలు పడితే రేసింగ్ హెల్మెట్ అది. కమలాపూర్ లేక్ అని ఒకటి ఉంది. అరే ఇది ఎండిపోయింది సూర్య. అరే అయినా పట్టుకోరా. అసలు ట్రైన్ చూడండి ఎంత మెల్లగా వెళ్తుందో. అది వెళ్ళాలి, మా గేట్ ఓపెన్ అవ్వాలి, మేము వెళ్ళాలి. నాకైతే చాలా నచ్చాయి ఈ రోడ్స్, ఈ లొకేషన్స్. ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకుని కూర్చోవాలి. మ్యాడ్ ఉంది కదా. సో ఇంక లేట్ చేయకుండా డ్రోన్ షాట్ని ఎంజాయ్ చేసేయండి. సన్సెట్ కూడా అవుతుంది. డ్రోన్ షాట్ తీసుకుని ఒక 15-20 మినిట్స్, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కూర్చున్నా ఆ లేక్ ముందు. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజులు అయింది ఇంత పీస్ఫుల్గా కూర్చొని. ఇంకా నాకు కాలు నొప్పులు వస్తున్నాయి, నిద్ర కూడా లేదు కదా. ఇంక రూమ్కి వెళ్ళిపోతాను. ఇక్కడితో ఇంకా బ్లాగ్ని క్లోజ్ చేసేస్తా. రేపు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏం డిసైడ్ అవ్వలేదో. ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.